సముద్రంలో ఉండే జీవరాశులు ఆసక్తికరంగా కనిపిస్తాయి. చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద తిమింగలాల వరకు చూడటానికి ముచ్చటగా కనిపిస్తాయి. భారీ కాయమున్న జీవులు దగ్గరగా వస్తే మాత్రం భయం వేయకమానదు. అయితే సముద్రంలో ఉండే డాల్ఫిన్ల సంగతి మాత్రం వేరే. ఎందుకంటే ఇవి మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి. అవసరమైనప్పుడు సాయం కోరి కృతజ్ఞతలు తెలిపిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే డాల్ఫిన్లంటే సముద్రాల్లోనే కాదు, నదుల్లో కూడా ఉంటాయి. మన దేశంలోని నదుల్లోని వేల సంఖ్యలో ఇవి ఉన్నాయట. తాజాగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు బయటపెట్టారు అధికారులు. దేశంలోని ఏ నదుల్లో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయనే దానిపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీసింది. ఇండియాలో ఇలాంటి సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. ఈ సర్వేను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, జార్ఖండ్, రాజస్థాన్ ప్రభుత్వాలతో పాటు అరణ్యక్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, టర్టిల్ సర్వైవల్ అలయన్స్, వరల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సర్వేలో ఆసక్తికర సంగతులు వెలుగు చూశాయి. 2021 నుంచి 2023 మధ్య సర్వే చేశారు. దేశంలోని వివిధ నదుల్లో మొత్తం 6,327 డాల్ఫిన్లున్నట్లు లెక్క కట్టారు. వీటిలో 6,324 డాల్ఫిన్లు గంగా, బ్రహ్మపుత్ర, వాటి ఉపనదుల్లో ఉన్నాయి. పంజాబ్లోని సింధు నదిలో 3 డాల్ఫిన్లు ఉన్నట్టు కనుగొన్నారు. గంగా, బ్రహ్మపుత్ర నదిలో, వాటి ఉపనదుల్లో 8,406 కిలోమీటర్ల మేర ఈ సర్వే కొనసాగింది. బియాస్ నదికి సంబంధించి 101 కిలోమీటర్ల పొడవున సర్వే చేశారు. ఇక అత్యధికంగా యూపీలో 2,397 డాల్ఫిన్లను కనుగొన్నారు. బీహార్లో 2,220, జార్ఖండ్లో 162, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 95, పశ్చిమ బెంగాల్లో 815, అస్సాంలో 635, పంజాబ్లో 3 డాల్ఫిన్లను గుర్తించారు.